వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి స్పాయిలర్ లోకి వెళ్తే కనుక నిన్నటి స్పాయిలర్ లో సగం ఇవాల్టి స్పాయిలర్ లో కూడా చూపించారు. అదే రామ్ మీ ఇష్టం డాడీ అని చెప్పడం, జన ఆలోచనలో పడిపోవడం, సీత సుమతికి దగ్గర అయ్యేలాగా జన మనసుని మారుస్తూ ఉండడం, ఆ తర్వాత జనార్దన్ సుమతిని పెండ్లి చేసుకుని ఇంటికి తీసుకుని రావడం, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోవడం, ఇదంతా కామన్ గానే చూపిస్తారు. ఆ తర్వాత ఈ రోజు ఎక్స్ట్రా చూపించింది ఏంటి అంటే ఆశ్రమంలో ఉన్న మహాలక్ష్మి శరీరంలో కదలికలు వస్తూ ఉంటాయి. తన బ్రెయిన్ లో తను ఎలా కారు నడుపుతుంది, ఎలా లోయలో పడిపోయింది, ఎలా ఆ కారు బ్లాస్ట్ అయిపోయింది, తను ఎలా కింద పడిపోయింది అనేది గుర్తికి రాగానే నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచినట్టుగా మహాలక్ష్మి టక్కమని లేచి కూర్చొని భయపడుతూ ఉంటుంది. మరి మహాలక్ష్మికి గతం గుర్తు ఉందా లేదా, ఓన్లీ ఆ యాక్సిడెంట్ సీన్ మాత్రమే గుర్తు ఉందా అన్నది తెలియదు. ఇక్కడ నిజంగానే జనాకి సుమతికి పెండ్లి అయ్యిందా, లేక ఇది కూడా మహాలక్ష్మి కళ, లేక సుమతి కళనో సీత కళనో అయి ఉంటుందేమో అని నా అనుమానం. మీరు కూడా ఇలాగే అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.